నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అనంటే, సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం, జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము, అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము, నిజంగా ఈ జపం కానీ మంత్రం కానీ చేస్తే ఫలితం ఉంటుందా, ఇలాంటి అపనమ్మకాలు, సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే, ఆయన మహాలక్ష్మి దీక్ష జపం 1,00,00,000 మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు. గాయత్రి మంత్ర జపం 1,00,00,000 కంప్లీట్ చేసుకున్నారు. ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానియండి, ఈ జపాల గురించి కానియండి, ఇంకెవరు అంత బాగా చెప్పలేరేమో అనిపించింది. అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు. ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను. ఇంకెందుకండి ఆలస్యం, వారెవరు అనంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మనకి ఇప్పుడు ఎలాగో అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి. సౌందర్య లహరిని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ ఫలితం, అద్భుతమైన ఆ ఫలితాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతాం ఈ నవరాత్రుల్లో? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జగద్గురాది శంకరాచార్య పాదాంబజన్మనే. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ్ మహావతార్ బాబాజీ శ్రీ చరణవ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిదానంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికా హస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణిం గాయత్రీం వేదమాతరం. హరి ఓం. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంగా ఆశ్రయించినా కూడా మనకి విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ లలితా సహస్రనామం అందరికీ తెలుసు. ఈ లలితా సహస్రనామ స్తోత్రం తెలుసు. 183 స్తోత్రాలతో చదువుతారు, పారాయణం చేస్తారు. ఈ 183 స్తోత్రాల యొక్క వివరణయే సౌందర్య లహరి. అంటే 2 శ్లోకాలకి ఒక పద్యంగా ఒక అక్కడిచ్చారు. ఓకే. 100 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ శ్లోకాలు అంటారు. ఇందులో 2 చరణాలకి 2 స్తోత్రాలకి ఒక్కొక్క శ్లోకం. అంటే అక్కడ వివరంగా ఉంటుంది. అక్కడ వివరంగా ఉంది. ఓకే. అందుకని ఇక్కడ ఇందులో ఈ లలితా సహస్రనామంలో మంత్రం ప్రధానం. అందుకని ఈ మూలమంత్రం ఏముందో ఈ మూలమంత్రం యొక్క వివరణ సౌందర్య లహరిలో 32వ శ్లోకంలో ఇచ్చారు. అమ్మవారు అంటే శ్రీచక్రం, అమ్మవారు అంటే రాజరాజేశ్వరి, శ్రీ మహాత్రిపుర సుందరి. పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. ఏదైనా ఒకటే, ఏ పేరైనా సమానమే. అమ్మవారు అన్నా, శ్రీచక్రం అన్నా, మానవ దేహం అన్నా ఒకటే. మానవ దేహంలో 9 భాగాలు ఉన్నాయి. అంటే త్వక్ చర్మము, రక్తము, మాంసము, మేధ, అస్థి, ఎముకలు. ఇవి 5 భాగాలు శక్తి అంటారు. పైన 4 భాగాలు శుక్ల, ఓజస్సు, ప్రాణము, మజ్జ. ఈ 4 భాగాల్ని ఈశ్వరుడు అంటారు. అంటే మన శిరోభాగం అన్నమాట. అందుకని మన ప్రాణం ఎక్కడుంది? మొట్టమొదటి అసలుది పైన ఉంది. ముఖ్య ప్రాణం అంటారు అది. ఆ ప్రాణం ఉంది కాబట్టి మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం. అందుకని దాన్ని ఈశ్వరుడు అంటారు. మన శక్తి కావాలి. ప్రాణం ఉంది కానీ మనం బెడ్ మీదనే ఉన్నాం, కోమాలో ఉన్నాడు, లాభం ఏముంది? అందుకని దీన్ని ఈ రకంగా ఈ మంత్రానికి 32వ శ్లోకంలో ఈ పంచదశి మంత్రం యొక్క వివరణ ఇవ్వబడింది. కాయేలాహ్రీం హాసాకాహాలాహ్రీం సాకాలాహ్రీం అని ఆ పంచదశి మంత్ర వివరణ సౌందర్య లహరి 32వ శ్లోకంలో ఉంది. అలాగే మనకి శ్రీచక్రం, అమ్మవారంటే శ్రీచక్రం, మానవ దేహంలోని ఈ 9 భాగాలు. దీని వివరణ 22వ శ్లోకంలో శ్రీచక్రం యొక్క వివరణ అంతా ఇవ్వడం జరిగింది. అందుకని ఈ స్తోత్రాలు ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో దీనికి అర్థం తెలవాలి అనుకున్న వాళ్ళు ఆ సౌందర్య లహరి పారాయణ చేస్తూ ఉంటారు. తర్వాత మన అవసరానికి మరి మన కష్టాలు తీరాలి కదా,
అందుకోసం సౌందర్యలహరిలో మొదటి శ్లోకం బీజం, 8వ శ్లోకం శక్తి, 3వది 27వ శ్లోకం కీలకం. కేవలం మీరు 3 సౌందర్యలహరిలోని శ్లోకాల్ని, అంటే ఒక్కొక్క దానికి నియమం 40 రోజులు అలా ఉంటుంది. అంటే మొట్టమొదట మీకు ఈ ముందు ఏ అవసరం ఉందో ఫలస్థుతి ఉంటుంది. అందులో మీకు ఏది అవసరమో, ముందు ఏది అవసరమో దాని గురించి ఒక 40 రోజులు ఆచరించండి. తర్వాత గ్యాప్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక 40 రోజులు ఇంకొక అవసరం గురించి చేయండి. మన మొత్తం యావత్ జీవితానికి 3 అవసరాలు ఉంటాయి. ఆ 3 అవసరాలు సౌందర్యలహరిలో తీరిపోతాయి. అంత గొప్పది ఇది. దాన్నే మంత్ర యంత్ర తంత్రంగా కూడా మనకు అందులో ఇచ్చారు. ఈ రకంగా సౌందర్యలహరిలో కేవలం మీరు ఒక 3 శ్లోకాలని, ఒక్క శ్లోకాలని మీ సమయానుసారంగా జీవితకాలంలో ఆచరించగలిగితే, ఈ రకంగా నవరాత్రుల్లో 10 రోజుల్లోనూ ఒక శ్లోకాన్ని మీరు కనుక ఆచరించగలిగితే జన్మధన్యం అవుతుంది. మన అవసరాలు విశేషంగా ఇంకా వేరే ఏ అవసరాలు లేకపోయినా తీరడం జరుగుతుంది. ఆ రకంగా అందులో ప్రధానమైన 3 శ్లోకాలు, ప్రతిదానికి బీజము, శక్తి, కీలకం అని ఉంటాయి. ఏ స్తోత్రమైనా ఏవైనా, భగవద్గీతకు కూడా అంతే. అందుకని అందులో బీజమేమో మొదటి శ్లోకం శివశక్త్యాయుక్తో, శక్తి ఏమో 2వది 8వ శ్లోకం సుధాసింధోర్మధ్య అని, 3వది జపో జల్ప శిల్ప అని 27వ శ్లోకం. ఈ 3 పేర్లు గుర్తుంటే చాలు, నంబర్లు గుర్తుంటే చాలు, మన జన్మ ధన్యమైపోతుంది. అంటే మొదటి దాంట్లో సకలైశ్వర్య ప్రాప్తి, 2వ దాంట్లో జనన మరణ భయం నివృత్తి, 3వ దాంట్లో జన్మరాహిత్యం, ఆత్మసాక్షాత్కారం. ఈ రకంగా సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు లోకానికి అందించారు. దాన్ని ఈ నవరాత్రుల్లో కూడా మనం ఆచరించుకోవచ్చు. అదేవిధంగా సౌందర్యలహరిలో 3వ శ్లోకం ఉంది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీప నగరి జడానాం చైతన్య స్తవకమకరంద స్తుతిధరి దరిద్రాణం చింతామణిని గుణనికా జన్మ జలదో నిమగ్నానాం ధ్వంస్తామురరిపు వరాహస్య భవతి. దానికి అమ్మవారు నాకు దర్శనమిచ్చి ఈ 3వ శ్లోక యంత్రాన్ని ఈ విధంగా ఇచ్చింది. ఆమె అంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. ఓకే. మామూలుగా వేరే వాళ్ళు అయితే ఆ పుస్తకంలో ఉన్న ఆ యంత్రాన్ని కూడా ఆచరించుకోవచ్చు. నా పుస్తకం ద్వారా చదివిన వాళ్ళు కానీ దాన్ని ఇంట్లో పూజా మందిరంలో కూడా దాన్ని ప్రామాణికంగా తయారు చేయించాం. ఈ 2 దీంట్లో ఇది మనం ధ్యానంగా కూడా ఒక గోడ మీద పెట్టుకొని మనం దీన్ని ధ్యానంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే. అయితే మరి నియమాలు, మరి యంత్రం అంటే నియమాలు పాటించాలి అనే కొంత భయ సందేహం ఉన్న వాళ్ళకి మనం పర్సులో పెట్టుకుంటే వీలుగా ఈ చిన్నది ఇది కూడా తయారు చేయించాం. ఓకే. ఇది ఎవరైనా వాళ్ళైతే జేబులో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. దీనికి ఏ నియమంతో పని లేదు. ఇది ఒక స్టిక్కర్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు. అదే ఇది ప్రామాణికంగా ఇదేమో పూజా మందిరంలో ఉంచుకుంటారు. ఇదేమో అయితే పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. మెడిటేషన్గా మనం యోగ ధ్యాన పద్ధతిలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ సౌందర్యలహరిలో క్రియాయోగానికి సంబంధించినవి కూడా 56, 57, 58 శ్లోకాల్లో అమ్మవారిని కళ్ళని వర్ణిస్తూ, అలా దేహంలోని భాగాల్ని వర్ణిస్తూ ఆదిశంకరాచార్యులు క్రియాయోగం కూడా అందులో ఇవ్వబడింది. సర్వ విద్యలు కూడా సౌందర్యలహరిలో ఉన్నాయి. ధ్యానం ఉంది, యోగం ఉంది, మన ఐహికమైనటువంటి అవసరాలు ఉన్నాయి. అందుకని భోగ మోక్షకరి విద్య అని శ్రీ విద్య అంటారు దాన్ని. అమ్మవారి విద్యను కానీ లలితా సహస్రనామం కానీ భోగ మోక్షకరి విద్య. మొట్టమొదట మన అవసరాలని తీరుస్తుంది అమ్మ. తద్వారా మనకి జన్మ రాహిత్యాన్ని కూడా కలగజేస్తుంది. ఏ విధంగా జనన మరణ భయం పోతే జన్మ రాహిత్యమే. అంతే. ఈ రకంగా ఈ సౌందర్యలహరిని అందరూ ఉపయోగించుకోండి. వేరే వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా కూడా ఈ విధంగా మన దేహాన్ని 9 భాగాలని కూడా కాపాడుకోవచ్చు.